రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అందరూ జరుపుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. యోగా ఒక జీవన వేదం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. 7 ఏళ్లుగా హైదరాబాద్లో యోగా 24 గంటల కౌంట్డౌన్ కొనసాగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డిప్రెషన్ బారిన పడకుండా ఉండాలంటే నిత్యం యోగాసనాలు వేయాలని విద్యార్థులకు సూచించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. संकल्पना ने योग को किसी भी एक सीमा, भाषा, संस्कृति में बांधने के बजाय संपूर्ण मानवता के कल्याण का एक वैश्विक माध्यम बना। यह प्रत्येक भारतीयों के लिए असीम गौरव और आत्मसम्मान का विषय है कि हमारी प्राचीन भारतीय धरोहर आज पूरे विश्व को निरोगी काया और मानसिक संतुलन का संदेश दे रही है। योगा యునైట్స్ బాడీ అండ్ మైండ్, ఇది చాలా అవసరం. ఆ విధమైన ఐకమత్యాన్ని, ఏకాగ్రతను, శ్రద్ధను, అంకిత భావాన్ని, భక్తి భావాన్ని అన్నింటినీ కలిపి మనలో రగిలించే వ్యవస్థ యోగా. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అందరూ కలిసి అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. యోగా ఒక జీవన వేదం. గత 7 సంవత్సరాలుగా మనము మరి 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని లాల్ బహదూర్ స్టేడియంలో కానీ, పరేడ్ గ్రౌండ్స్ లో కానీ గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా, మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. యాంటీ డిప్రెషన్ గా ఈ యొక్క యోగా మనకు పనిచేస్తుందని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా ఇళ్లలో ఒక యోగాభ్యాసం చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారికి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ యోగా అందరం చేస్తే స్వస్థ భారత్ అనేటటువంటి ఏదైతే కళను మనం ఉంటున్నామో, స్వచ్ఛ